నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎక్కడా లేని బలం ఉంది. 2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని సీట్లను క్లీన్ స్వీప్ చేసింది. అయితే ప్రస్తుతం ఆ జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. కేవలం ఆ ఇద్దరు నేతలు మినహా మిగతా వాళ్ళు తమ నియోజకవర్గాలలో నామమాత్రంగా పర్యటిస్తున్నారట. కేవలం ఆ ఇద్దరు నేతలు జిల్లాలో పార్టీని మోస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది? ఆ ఇద్దరు ఎవరు? వాట్స్ ది స్టోరీ? రాష్ట్రంలోనే పెద్దారెట్లకు పెట్టింది పేరుగా పిలిచే జిల్లా నెల్లూరు జిల్లా. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 10కి 10 ఎమ్మెల్యే సీట్లు ఉన్న 2 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో కూడా దాదాపుగా అన్ని స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మున్సిపాలిటీలోని 54 వార్డులను క్లీన్ స్వీప్ చేసి సరికొత్త రికార్డు సృష్టించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వైసీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. జిల్లాలోని 10 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తమ నియోజకవర్గాల వైపు కన్నెత్తే చూడటం లేదన్న టాక్ వినిపిస్తుంది. కేవలం సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, సిటీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే కష్టపడుతున్నారట. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందట. అసలు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత గడ్డు పరిస్థితులు వస్తాయని కలలో కూడా అనుకోలేదని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తెగ ఫీల్ అవుతున్నారట. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమైన ప్రస్తుత పరిస్థితుల్లో తమ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. జిల్లాలో పార్టీని మళ్లీ రేసు గుర్రంలా పరిగెత్తించడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారట. పగలు రాత్రి తేడా లేకుండా పార్టీ కోసం కష్టపడుతున్నారట. కార్యకర్తలకు ఏ చిన్న కష్టం వచ్చినా వాలిపోతున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో పార్టీ కొద్దో గొప్ప బతికి ఉందని వైసీపీ కార్యకర్తలు కూసింత సంబరపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరో విషయం ఏంటంటే జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఏ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తకు సమస్య వచ్చినా రెక్కలు కట్టుకుని వాలుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా పార్టీని బలోపేతం చేయడానికి నెల్లూరుని వదిలిపెట్టడం లేదట. ఓవైపు కూటమి నేతలు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నా వీరిద్దరూ వెనక్కి తగ్గడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీల పరిస్థితి చూసి సదరు కార్యకర్తలు వాపోతున్నారట. ఏ చిన్న కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట వైసీపీ కార్యకర్తలు. జిల్లాలోనే ఉన్నా కనీసం తమను కలవడానికి ఇష్టపడటం లేదని మండిపడుతున్నారట. మరో నియోజకవర్గంలో పరిస్థితి మరోలా ఉన్నట్లు తెలుస్తుంది. సదరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కనీసం ఫోన్ లో కూడా అందుబాటులో ఉండటం లేదట. దీంతో వైసీపీ కార్యకర్తలు రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ కేవలం కాకాని, పర్వతిరెడ్డి మాత్రమే పనిచేయడం సదరు వైసీపీ కార్యకర్తలకు కొంత ఊరటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.